అతను స్కాముల్లో స్కిల్లున్నాడు. మూడో కంటికి తెలియకుండా ప్రజాధనాన్ని తెలివిగా దోచేయడం ఎలాగో అతనికి మాత్రమే తెలుసు. ప్రతి దోపిడీకి అభివృద్ధి అనే ముసుగు తొడగడం ఎలాగో అతనికి మాత్రమే తెలుసు. ప్రజాధనం లూటీ చేయడం ఎలాగో అతనికి మాత్రమే తెలుసు. చేసిన అవినీతి బయటపడకుండా పచ్చపత్రికలతో కప్పేయడం ఎలాగో అతనికి మాత్రమే తెలుసు. వ్యవస్థలకు దొరకకుండా వాటిని మేనేజ్ చేయటం ఎలాగో అతనికి మాత్రమే తెలుసు. అందుకే దేశంలోనే నెంబర్ 1 ఆర్థిక నేరగాడిగా ఎదిగాడు. స్కీముల పేరుతో భారీగా స్కాములు చేయటంలో చేయి తిరిగిన కరప్షనిస్ట్. భూములైనా, ఇసుకైనా, ప్రాజెక్టులైనా, స్కీములైనా, మద్యమైనా దేన్ని వదలడు. కేవలం 5 అంటే 5 ఏళ్లలోనే 6 లక్షల కోట్లు దోచేశాడంటే ఇక మొత్తం 14 ఏళ్లు అధికారంలో ఉండగా అతని దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఊహలకు కూడా అందదు. కానీ ఎంత తెలివిగా దోచుకున్నా ఏదో ఒకరోజు పాపం పండుతుంది కదా, అవినీతి పుట్ట పగులుతుంది కదా. ఇప్పుడు ఆ రోజులు వచ్చాయి. ఒక్కొక్కటిగా అతని పాపాలు పండుతున్నాయి. ఇన్నాళ్ళు అధికారం అడ్డు పెట్టుకుని బాబు అండ్ బ్యాచ్ చేసిన అవినీతి మొత్తం బయటపడుతోంది. ఇంతకీ బాబు తన 5 ఏళ్ల పాలనను దోపిడీకి అడ్డాగా మార్చేశాడా? ప్రతి అవినీతికి అభివృద్ధి అనే ముసుగు వేశాడా? స్కిల్డ్గా బాబు చేసిన స్కాములెన్ని తేల్చేద్దాం గన్ షాట్గా. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్. ఇక్కడితో నారావారి అవినీతి కథ సమాప్తం అనుకుంటే పొరపాటే. ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఓ 2 తాజాగా తెరపైకొచ్చాయి. ఒకటి మద్యం కుంభకోణం, రెండోది ఇసుక కుంభకోణం. అవినీతి చేయటంలో నారావారిది ఒక డిఫరెంట్ స్టైల్. తాను ఏ తప్పులైతే చేస్తాడో, ఎక్కడెక్కడ అవినీతి చేస్తాడో ఆ తప్పులను, ఆ అవినీతిని ప్రత్యర్థులపై రుద్దుతుంటాడు. ఆ కథంతా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్ హాట్ టాపిక్ గా మారాయి. ఇవన్నీ చూస్తున్న సామాన్య ప్రజలు ఏంటి 5 ఏళ్లలో ఇన్ని స్కాములు చేయొచ్చా, 5 ఏళ్లలో మనల్ని ఇంతలా బాబు దోచేశాడా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ మద్యం కుంభకోణం పేరుతో ఎంత దోచేశారు? డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు ఎలా ఇచ్చారు? ఉచితం ముసుగులో ఇసుకను ఎలా తినేశారు? బాబు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎలా ఎదిగాడు తేల్చేద్దాం గన్ షాట్గా. అది 2014 నుంచి 2019 మధ్యకాలం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. వాడుకున్నాడు, బాగా వాడుకున్నాడు. 5 ఏళ్ల పాలనను కరప్షన్ కోసం కరెక్ట్గా వాడేశాడు. ఏ ఫైలు కదిపినా అవినీతే, ఏ స్కీమ్ టచ్ చేసినా దోపిడీనే. అడుగడుగున 5 ఏళ్ల పాలనను కరప్షన్కు కేర్ ఆఫ్ గా మార్చేశాడు. అసలు నారా చంద్రబాబు అంటే వెన్నుపోటు మాత్రమే కాదు బాస్. స్కిల్ స్కామ్, ఓటుకు నోటు, అమరావతి భూముల స్కామ్, ఇన్సైడర్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ఐటీ స్కామ్, లిక్కర్ స్కామ్. ఇక ప్రాజెక్టుల్లోనైతే నీళ్ల కన్నా అవినీతినే ఎక్కువగా పారించాడు. నారా అంటేనే కేర్ ఆఫ్ కరప్షన్ గా నిలిచిపోయాడు. 5 ఏళ్లలోనే ఇన్ని స్కాములంటే అంతకు ముందు ఇంకెన్ని స్కాములు చేశాడో మీ ఊహకే వదిలేస్తున్నా. కాకపోతే ఇక్కడ ఈ అవినీతి బాబును మెచ్చుకోవలసిన విషయం ఏంటంటే వ్యవస్థలకు దొరకకుండా అవినీతి చేశాడు. ఎలా అంటారా? ఆ వ్యవస్థల్లో కూడా తన మనుషులను చొప్పించాడు. ఆ అవినీతి పరులు ఈ అవినీతి పరుడికి గొడుగు పట్టారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. వీళ్ళందరూ కలిసి ఈ దేశానికి ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? వ్యవస్థల మేనేజ్మెంట్ ఎలా చేయాలి, కరప్షన్ చేసినా ఎలా తప్పించుకోవాలి అనే గొప్ప థియరీ అందించారు. కానీ ఇప్పుడు ఆయా వ్యవస్థల్లోని కోవర్టుల కాలం ముగిసింది. అదే సమయంలో సీఎం సీట్లో సరైనోడు కూర్చోవడంతో స్కీముల పేరుతో బాబు చేసిన స్కాములన్నీ బయటపడుతున్నాయి. ఒకటా రెండా తీగ లాగుతున్న కొద్దీ బాబు గారి అవినీతి డొంకంతా కదులుతూనే ఉంది. ఒక్కో స్కామ్ బయటకొస్తూనే ఉంది. ఇప్పటికే స్కిల్ స్కాములో 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలుపై బయటకొచ్చిన బాబు మెడకు మిగతా కేసులన్నీ చుట్టుకుంటున్నాయి. చేసిన అవినీతి పాపాలన్నీ వెంటాడుతున్నాయి. అసలు స్కాములు చేయడంలో బాబు ఫాలో అయ్యే స్టైల్ ఏంటి? స్కిల్ స్కామ్ నుంచి తాజాగా బయటకొచ్చిన శాండ్ స్కామ్ వరకు అన్నింటికీ ఒకే ఫార్ములా అప్లై చేశాడా? దొంగతనం చేసే ప్రతోడికి దొంగతనం చేయటంలో ఒక స్టైల్ ఉంటుంది. దొంగలంతా చేసేది దొంగతనమే అయినా ఆ దొంగతనం చేయటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.
గ్రిల్స్ తొలగించి ఇంట్లో చొరబడే శైలి ఒకరిదైతే తాళాలు బద్దలు కొట్టి ఇళ్లను గుల్ల చేయటం మరొకరి శైలి. బాబుగారు చేసే అవినీతికి కూడా ఒక స్టైల్ ఉంది. అదేంటో తెలుసా? చేసే ప్రతి అవినీతికి అభివృద్ధి అనే ముసుగు తొడుగుతాడు, లేదంటే ప్రజలకు మేలు కలుగుతుందని భ్రమలు కల్పిస్తాడు. అది నిజమని నమ్మేంతలా ఎల్లో మీడియా ప్రచారం మొదలు పెడుతుంది. పదే పదే అదే విషయాన్ని భారీ హెడ్డింగులతో జనంలోకి వెళ్లేలా ప్రచారం చేస్తుంది. అవును, అది అభివృద్ధే, దాంతో మనకు మంచే జరుగుతుంది అని ప్రజలను నమ్మించేలా చేస్తారు. ఇక అప్పుడు అసలు కథ మొదలవుతుంది. అప్పుడు బాబు గారు తన చేతివాటం చూపిస్తారు. స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఇసుక వరకు అన్ని స్కాముల్లోనూ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు బాబు. నమ్మకం కుదరట్లేదా? అయితే సింపుల్ గా బాబు గారి అవినీతి స్టైల్ చెబుతాను, వినండి. ముందుగా అమరావతి స్కామ్. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పాడు. అది జరిగితే మన తలరాతలన్నీ మారిపోతాయన్నాడు. ముందుగానే రాజధాని ఎక్కడ అన్నది తన వర్గానికి లీకులిచ్చాడు. వాళ్లతో ముందుగానే అక్కడ భూములు కొనిపించాడు. ఆ తరువాత రాజధాని ఎక్కడన్నది ప్రకటించాడు. దాన్నొక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశాడు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కూడా అందులో భాగమే. తాత్కాలిక భవనాల పేరుతో మరింత దోచేశాడు. ఇక స్కిల్ స్కామ్. ఈ కేసులో బాబు 53 రోజులు జైల్లో ఉన్నాడు. మళ్లీ త్వరలో లోపలికి వెళ్లబోతున్నాడు. ఇది కూడా అంతే. స్కిల్ పేరుతో యువత భవిత మార్చేస్తానన్నాడు. సిమెన్స్ పేరు చెప్పాడు. వాళ్ళు 3,300 కోట్లిస్తారన్నాడు. ప్రభుత్వానిది 10% వాటా అన్నాడు. వారితో ఒప్పందం అన్నాడు. తీరా చూస్తే వాళ్లతో ఒప్పందమూ లేదు, వాళ్ళు పైసా ఇవ్వనూ లేదు. ఎందుకంటే ఇలాంటి ఒక ఒప్పందం ఉందన్న సంగతే వారికి తెలియదు. ప్రభుత్వ వాటా పేరుతో 371 కోట్లు విడుదల చేసి వాటిని షెల్ కంపెనీల్లోకి మళ్లించేసి ఆ తరువాత వాటిని కొంత సొంత ఖాతాల్లోకి మళ్లించాడు. 27 కోట్లు పార్టీ అకౌంట్లోకి మళ్లించేశాడు. దోచేయడంలో ఇదో రకం స్టైల్. చంద్రబాబు అవినీతి పుట్ట పగులుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్కిల్ పేరుతో 371 కోట్లు ఎలా దోచేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చారు? ఫైబర్ గ్రిడ్లో అక్రమాలకు ఎలా తెరలేపారు? ప్రతి అవినీతికి అభివృద్ధి అనే ముసుగు ఎలా వేశారు? చంద్రబాబు అవినీతి కథలు బయటపడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. మహాత్మా గాంధీకి వారసుణ్ణి, చేతికి వాచి కూడా లేని పేదోణ్ణి అని చెప్పుకునే బాబుగారి అవినీతి బండారం ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయినట్లు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా లక్షల కోట్లు వెనకేసుకున్న బాబుగారు 371 కోట్ల స్కామ్ లో అడ్డంగా దొరికిపోయాడు. ముందుగా స్కిల్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో సూత్రధారి, ప్రధాన లబ్ధిదారు చంద్రబాబే. మరి ఈ స్కామ్ కు వేసిన ముసుగు ఏంటో తెలుసా? యువతకు భవిత. అవును, యువతకు స్కిల్ పేరుతో స్కిల్డ్ క్రిమినల్ 371 కోట్ల ప్రజాధనాన్ని దోచేశాడు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ పేరుతో డబ్బులు కొట్టేయడానికి వేసిన ప్లాన్ ఇది. సిమెన్స్ ముసుగులో ఒప్పందం చేసుకున్నారు. ఈ భాగోతమంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జిఎస్టీ, ఇంటెలిజెన్స్, సెబీ, ఫోరెన్సిక్ ఆడిట్స్ లో పక్కా ఆధారాలతో బయటపడింది. మొదట 3,300 కోట్లని చెప్పారు. తెరపై సిమెన్స్ కంపెనీ పేరు చూపించారు. నాటి బాబు ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం అయితే సిమెన్స్ 90% నిధులు, ప్రభుత్వం 10% నిధులు విడుదల చేయాలి. కానీ ఆ కంపెనీ పైసా కూడా విడుదల చేయకుండానే ప్రభుత్వం నుంచి 371 కోట్లు విడుదల చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులను రిలీజ్ చేశారు. దీనిపై నాడు అధికారుల అభ్యంతరాలను సైతం పట్టించుకోలేదు. తప్పుడు డాక్యుమెంట్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వ జీవోకు అగ్రిమెంట్ కు చాలా తేడాలు ఉన్నాయి. అగ్రిమెంట్ లో జీవో నెంబర్ ను చూపించలేదు. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో పొందుపరచలేదు. సిమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు. కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధానాలు పాటించలేదు. ఏపీ ఖజానా నుండి 371 కోట్లు డిజైన్ టెక్ మళ్లించారు. పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను పట్టించుకోలేదు. ఇలా అడుగడుగునా నిబంధనలు తుంగలో తొక్కారు. ఆ తరువాత ప్రభుత్వం నుంచి విడుదల చేసిన 370 కోట్ల రూపాయలను షెల్ కంపెనీలకు మళ్లించారు. అట్నుంచి అవన్నీ చంద్రబాబుకు చేరాయి. అందులో 27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లించారు. ఇదే స్కామ్ లో కీలకంగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్దసాని, పెండ్యాల శ్రీనివాసును విదేశాలకు పంపేశారు. ఇలా అంతా ఒక పద్ధతి ప్రకారం తెలివిగా చేశారు. కానీ ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చోట
చిన్న క్లూ వదిలిపోతాడు. అదే క్లూ మొదట జీఎస్టీకి చిక్కింది. దాన్ని పట్టుకుని మొత్తం చంద్రబాబు అవినీతి డొంకను ఏపీ సిఐడి లాగుతోంది. చివరకు ఇదే కేసులో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న బాబు చివరికి కంటి ఆపరేషన్ పేరుతో బెయిలుపై బయటకొచ్చి నిజం గెలిచిందంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు. ఈ కేసును వాదించేందుకు దేశంలోనే ప్రముఖ లాయర్లను రంగంలోకి దింపి వారి టీంకు దాదాపుగా 2000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఈ కేసును కూడా కేవలం 17A చుట్టూ తిప్పుతున్నారే కానీ తాను తప్పు చేయలేదని, తనపై అవినీతి మరక లేదని మాత్రం ఎక్కడా చంద్రబాబు వాదించడం లేదు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుది కూడా అదే అవినీతి కథ. అమరావతి పేరుతో ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పి 1,00,000 కోట్ల అవినీతికి తెరలేపారు. అమరావతిని చంద్రబాబు తన అవినీతికి అక్షయ పాత్రగా మార్చుకున్నారు. అందులో ఒక భాగమే ఈ రింగ్ రోడ్డు అవినీతి కథ. తమ వర్గానికి, తమ సంస్థలకు మేలు చేకూర్చేందుకు రింగ్ రోడ్ను వంకర టింకరలు తిప్పారు. కేవలం కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో ఇష్టానుసారంగా మార్పులు చేసి 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడం చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ చైర్మన్ గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్ గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరి తెగించి పాల్పడ్డ అవినీతికి ఈ రింగ్ రోడ్డు స్కామ్ నిలువెత్తు నిదర్శనం. లింగమనేని రమేష్ తో క్విడ్ ప్రోకోకు పాల్పడిన ఈ కేసులో మన ఎర్రబుక్కు లోకేష్ నాయుడు కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ కేసులో సిఐడి లోకేష్ నాయుడిని ఓసారి విచారించింది. లింగమనేని భూముల మార్కెట్ విలువ 177 కోట్ల నుంచి 877 కోట్లకు, రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా 2130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మార్చారు. అలాగే మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ 4.5 కోట్ల నుంచి 22.5 కోట్లకు పెరిగింది. రాజధాని నిర్మాణం పూర్తయితే అది 54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. అంతేకాదు, ఇందులో లింగమనేని రమేష్ కు లబ్ధి చేకూర్చినందుకు గాను బాబు గారికి కరకట్ట కొంప కూడా దక్కింది. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కు కూడా పిడికెడు వాటా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇదంతా క్విడ్ ప్రోకో వ్యవహారం. సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అధికారాన్ని చేతిలో పెట్టుకుని నీకిది నాకది అన్నట్లుగా పంచుకోవడం అన్నమాట. ఈ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా నారాయణ, A3 గా లింగమనేని రమేష్, A4 గా లింగమనేని రాజశేఖర్ ఉన్నారు. ఈ కేసు విషయంలో బాబు అండ్ బ్యాచ్ లాజిక్కులు మాట్లాడుతోంది. అదేంటంటే అసలు రింగు రోడ్డే లేనప్పుడు ఇక కుంభకోణం ఎలా జరుగుతుంది అనేది వారి ప్రశ్న. ఓ ఉగ్రవాది బాంబు పేలులకు కుట్ర చేసి పోలీసులకు దొరికిపోయి అసలు బాంబే పేలనప్పుడు, జనం చావనప్పుడు కేసు ఎలా పెడతారని వాదించాడట. అతను ప్రజల ప్రాణాలు తీసే ఉగ్రవాది, బాబు ఒక ఆర్థిక ఉగ్రవాది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడితో వీళ్ళ అవినీతి కథ అయిపోలేదు. నెక్స్ట్ ఫైబర్ గ్రిడ్ స్కామ్. ఇది మరో వింతైన అవినీతి కథ. ఇది దాదాపుగా 2000 కోట్ల కుంభకోణానికి గీసిన స్కెచ్. రాష్ట్రంలో ఒకే కనెక్షన్తో ఇంటింటికి కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రచారం చేశారు. ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ పరిధిలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాటు చేశారు. ఈ శాఖను 5 ఏళ్ల పాటు చంద్రబాబే నిర్వహించారు. ఫైబర్ గ్రిడ్ లో తొలి దశ పనులను 333 కోట్లతో చేపట్టేందుకు 2015 ఆగస్టులో ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ పాస్ యంత్రాల సరఫరాలో గోల్మాల్ చేసిన టెరాసాఫ్ట్ ను ఏపీటీఎస్ సంస్థ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కానీ ఫైబర్ గ్రిడ్ తొలి దశ టెండర్ ను టెరాసాఫ్ట్ కే కట్టబెట్టారు. నాసిరకం కేబుల్ క్లాంపులతో టెరాసాఫ్ట్ తొలి దశలోనే 333 కోట్లను దోచేసింది. నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. లోకేష్ నాయుడు వద్ద ఉన్న శాఖలకు ఏపీఎస్ఎఫ్ఎల్ కు సంబంధం లేదు. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ కు చెందిన ఫైల్ పై లోకేష్ నాయుడు సంతకాలు చేశారు. బీబీఎన్ఎల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కి, టెండర్ షరతులను సడలించి, నిబంధనల్ని ఉల్లంఘించి అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కు 11.26% అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం 908 కోట్ల నుంచి 1410 కోట్లకు పెరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. కొనుగోలు చేసిన 12 లక్షల సెట్ టాప్ బాక్సుల్లో 3.4 లక్షల బాక్సులు పనిచేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది.
స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ స్కాములు బాబు అవినీతి దందాలో ఒక భాగం మాత్రమే. నారావారి అవినీతి కథలు అనేకం ఉన్నాయి. స్కీముల పేరుతో ఒక్కో స్కామ్ కు తెరలేపాడు. వచ్చిందే ఛాన్స్, దీపం ఉన్నప్పుడే రాష్ట్రం దోచేయాలని పక్కా స్కెచ్ గీశాడు. అందిన కాడికి దోచేశాడు. ఆయా వ్యవస్థల్లోని స్లీపర్ సెల్స్ బాబు అవినీతికి అండగా నిలబడ్డాయి. ఇంకేం, రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేసేశాడు. అప్పుడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. స్కిల్ స్కామ్ దెబ్బకే బాబు 53 రోజులు జైల్లో ఉన్నాడు. ఇక మిగతా కేసుల్లోనూ స్పీడ్ పెరిగితే బాబు అండ్ బ్యాచ్ కు పర్మనెంట్ జైలే. అప్పుడే అసలు నిజం గెలుస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు, గౌతమ బుద్ధుడు చెప్పిన ఓ సూక్తిని చెబుతాను, బుద్ధిగా వినండి. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. ఇది 74 ఏళ్ల వయసులో జైలు పాలు కావడం లాంటిదే. ఇది మాత్రం గన్ షాట్. చంద్రబాబు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎదిగిన అవినీతి పరుడు మాత్రమే కాదు, వ్యవస్థలను మేనేజ్ చేసే మ్యానిపులేటర్ మాత్రమే కాదు. అతను నోరు తెరిచి మాట్లాడే ప్రతి మాట అబద్ధం. అతని శరీరం, స్కిన్ మొత్తం అబద్ధాలతో నిండిపోయింది. బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్ విస్కీ జగన్ తీసుకొచ్చారని పళ్ళుడిపోయే దశలో పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా చెబుతుంటాడు కదా. వాస్తవం ఒక్కసారి చూద్దాం. అయ్యా కాటరాక్ట్ కరకట్ట కన్నింగ్ బాబు గారు, మే 14, 2019లో బూమ్ బూమ్ బీర్లకు అనుమతి ఇచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నిపై ఒట్టేసి నిజం చెప్పు. ఫిబ్రవరి 6, 2018న ప్రెసిడెంట్ మెడల్ విస్కీకి అనుమతి ఇచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నిపై ఒట్టేసి నిజం చెప్పు. నవంబర్ 5, 2018న గవర్నర్ రిజర్వ్ విస్కీకి అనుమతి ఇచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నిపై ఒట్టేసి నిజం చెప్పు. జూన్ 7, 2017న హై వోల్టేజ్ గోల్డ్, బ్రిటిష్ ఎంపరర్ బీర్లకు అనుమతిచ్చింది నువ్వే కదా. నీ కాటరాక్ట్ కుడికన్నుపై ఒట్టేసి నిజం చెప్పు. రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 29 మందిని తొక్కి 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 చంపిన నీ పాపంలో భాగస్వామి బోయపాటి సీనుకు కూడా చెప్పు. బూమ్ బూమ్ బీర్లు తెచ్చిన ఘనత నీదేనని. బూమ్ బూమ్ బీర్ల పాపమైన, 29 మందిని తొక్కి చంపిన పాపమైన మీరిద్దరూ భాగస్వాములే. అయ్యా బోయపాటి గారు, కావాలంటే జాలిం లోషన్ కొనుక్కోండి. మీ సినిమాల్లో ఇలాంటి సీన్లు మాత్రం చూపకండి. ఇలాంటి ఈ నిజాలను దాచిపెట్టి పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా మద్యం బ్రాండ్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. గుడ్డ కాల్చి మీదేయడంలో బాబు అండ్ బ్యాచ్ది అందివేసిన చెయ్యి. రీసెంట్ గా వెలుగులోకి మరో 2 స్కాములు వచ్చాయి. మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం. ఈ 2 స్కాముల్లో వేల కోట్లు దోచేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా పాలకుడే పచ్చి అవినీతి పరుడైతే ఇక అవినీతికి కరవేముంటుంది. దొంగ చేతికి తాళాలు అప్పగిస్తే ఇల్లు గుల్ల కాకుండా మరేమవుతుంది. 2014 నుంచి 2019 వరకు, అంటే బాబు హయాంలో అచ్చంగా అదే జరిగింది. అసలు లిక్కర్ స్కామ్ లో ఎంత స్వాహా చేశారు, ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం కలిగించారు, ఉచిత ఇసుక పేరుతో ఎంత బొక్కేశారు, ప్రభుత్వ ఖజానాకు ఎన్ని వేల కోట్లు గండి కొట్టారు. దోచుకో, తినుకో, పంచుకో. చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగింది ఇదే. బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇదే పాలసీలో పాలన చేస్తాడు. అందినంత దోచుకుంటాడు. తన పాలేరులకు కొన్ని బిస్కెట్లు వేస్తుంటాడు. వాళ్లే అతని కోటరే, వాళ్లే అతని బినామీలు. అది సామాజిక వర్గం కావచ్చు, లేదా ప్రయోజక వర్గం కావచ్చు. వాళ్లే అతని కోటరి, వాళ్లే అతని బినామీలు. స్కిల్ స్కామ్ లో బాబు జైలుకు పోయినప్పుడు గుండెలు బాదుకున్నది, గుడ్డలు చింపుకున్నది కూడా వాళ్లే. చివరకు వాళ్లు కూడా సరిపోరని పేటీఎం బ్యాచ్లను, స్విగ్గీ కూపన్ బ్యాచ్లను సైతం రంగంలోకి దింపాడు. పావు కేజీ సింపతి కోసం చాలా ట్రై చేశాడు. అయినా బాబు అవినీతి పరుడన్న విషయం ప్రజలకు తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు అది సాక్ష్యాధారాలతో రుజువవుతోంది. అందుకే ఇంతకాలం స్టేలతో మెయింటైన్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు జైల్లో స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్తగా మరో 2 కుంభకోణాలు బయటకొచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మద్యం కుంభకోణం పేరుతో ఎంత దోచేశారు? డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు ఎలా ఇచ్చారు? ఉచిత ఇసుక ముసుగులు ఎంత బొక్కేశారు? ప్రభుత్వ ఖజానాకు ఎన్ని వేల కోట్లు గండి కొట్టారు? బాబు 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు ఎలా ఎదిగాడు?
నారావారి అవినీతి పుట్ట పగులుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా నారావారి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కేసులో చంద్రబాబు A3గా ఉన్నాడు. SPY అగ్రో ఇండస్ట్రీస్ కి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి చెందిన PMK డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. దీనికోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి 2984 కోట్లు పన్నులు రాగా 2015లో కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేశారు. టర్నోవర్ పై 8% వ్యాట్తో పాటు అదనంగా 6% పన్నులను తీసేశారు. 6 నుంచి 10% పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులను బేఖాతరు చేశారు. ఇలా 2 బేవరేజులు 3 డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకోకి పాల్పడింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1300 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బాబు హయాంలో DT నోటిఫికేషన్ తరువాత కొత్త బ్రాండ్లను అనుమతించారు. సరఫరాదారులు కుట్రపూరితంగా లైసెన్సులతో కుమ్మక్కై కొత్త ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. పక్కా ప్లాన్తో కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు చట్ట విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. ఈ కుంభకోణంపై APCID లోతుగా విచారణ జరుపుతోంది. ఇక ఇసుక కుంభకోణం. ఉచిత ఇసుక ముసుగులో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పుడు అందులో అవినీతికి తావెక్కడ అని క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టకండి. ఉచితమనే పేరుతోనే కుంభకోణానికి తెరలేపాడు అంటే నారా కరప్షన్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ముందుగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితమని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్లు అన్నింటినీ చంద్రబాబు తనతో పాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. దీంతో దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండుకో ఈ ఇసుక స్కామ్ లో 10,000 కోట్లు కొల్లగొట్టింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 34,000 టన్నుల ఇసుక తరలింపు జస్ట్ చంద్రబాబు తన కరకట్ట దగ్గర ఫ్రీ ఇసుక పేరుతో దోచేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచుల్లో దోపిడీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దీని కారణంగా 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో ఈ ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్నందుకు MRO వనజాక్షిపై చింతమనేని అతని అనుచరులు దాడికి పాల్పడితే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు తన ఎమ్మెల్యే చింతమనేనిని వెనకేసుకొచ్చాడు. ఉచిత ఇసుక పాలసీ పేరుతో చంద్రబాబు దోపిడీని బీబీసీతో పాటు జాతీయ ఛానళ్లన్నీ ఇసుకెత్తిపోశాయి. NGT పసుపు ప్రభుత్వానికి 100 కోట్ల ఫైన్ వేసింది. కాగు దుయ్యబట్టింది. ఇప్పుడు ఈ కేసులు A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు, A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇక 2 ఎకరాల నుంచి మొదలుపెట్టి 6 లక్షల కోట్లకు పడగలెత్తడం సాధ్యమేనా అంటే ఇదేదో ఒక సామాన్యుడి సక్సెస్ స్టోరీ అనుకునేరు. ఇది ఒక నెంబర్ 1 ఆర్థిక నేరగాడి అవినీతి కథ. స్కిల్ స్కామ్ లో 371 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ లో 2,000 కోట్లు, ఫైబర్ గ్రిడ్ లో 148 కోట్లు, ఇసుక కుంభకోణంలో ఇంకో 10,000 కోట్లు, విద్యుత్ శాఖలో 21,000 కోట్లు, నీరు చెట్టు 34,000 కోట్లు, పుష్కరాల్లో 750 కోట్లు, తాత్కాలిక సచివాలయం పేరుతో 1031 కోట్లు, చింతలపూడిలో 573 కోట్లు, ఉరవకొండలో 400 కోట్లు, విశాఖలో 1,00,000 ఎకరాల కబ్జా, అమరావతిలో 1,00,000 కోట్ల కుంభకోణం, హెరిటేజ్ కు 14 ఎకరాలు, ఇలానే 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లకు బాబు పడగలెత్తాడు. ఇదంతా అతని ట్రాక్ రికార్డ్ అనుకుంటే పొరపాటే. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లు కాదు, ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం అతని తమ్ముడు రామ్మూర్తి నాయుడిది. అంటే 1 ఎకరం నుంచి 6 లక్షల కోట్లన్నమాట. ప్రస్తుతానికి 370 కోట్ల స్కిల్ స్కామ్ లో బాబు అడ్డంగా దొరికాడు. రెగ్యులర్ బెయిల్ రావడం కష్టం కావడంతో గజ్జి, తామర, దురద, కార్డియో మయోపతి, కాన్స్టిపేషన్, కన్ను లొట్టబోయింది, ఇలా మెడికల్ గ్రౌండ్స్ పై బెయిల్ పిటిషన్ వేశాడు. చివరకు కోర్టు కాటరాక్ట్ ఆపరేషన్ కోసం మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇక్కడ ఆర్థిక నేరగాడైన చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, సార్ చంద్రబాబు నాయుడు గారు, మీ కన్ను గుడ్డిదైపోవచ్చు సార్, కానీ ఈ సమాజం గుడ్డిది కాదు సార్. ప్రజలు గుడ్డోళ్లు కాదు, ప్రజాస్వామ్యం గుడ్డిది కాదు, అందులో ఉన్న వ్యవస్థలు గుడ్డివి కావు.
అన్ని కళ్ళు తెరుచుకుని మీరు చేసిన కుంభకోణాలు, మీరు దోచిన ప్రజాధనం, అడ్డంగా దొరికిన తర్వాత మీరు ఆడుతున్న నాటకాలు అంతా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే ఉంది మీ అవినీతి కథ కూడా. ఇది మాత్రం గన్ షాట్.